వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఓకే, ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో లెజెండరీ యాక్టర్, నవరస నటనా సార్వభౌముడు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకు సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తెలుగు నేలపై ఆయన చరిత్ర, వెండి తెరపై ఆయన దైవ స్వరూపం, రాజకీయ యవనికపై ఆ ప్రతిహత విజేత. నాడు కృష్ణా తీరాన నిమ్మకూరులో ఓ సాధారణ కుటుంబంలో మొదలైనటువంటి ఒకరి ప్రస్థానం తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా ఎలా మారింది, రూపాయి జీతానికి గుమస్తా ఉద్యోగం వదులుకొని మరీ రంగుల ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెట్టారు, కేవలం 3 పదుల వయసులోనే 100కి 100 పాళ్ళు భగవంతుడిగా తెలుగు వారి గుండెల్లో ఎలా కొలువైపోయారు, అప్పటి వరకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఆ నటసింహం తెలుగు వారి ఆత్మ గౌరవం అనే ఒకే ఒక్క నినాదంతో కేవలం 9 నెలల్లోనే ఢిల్లీ పీఠాన్ని ఎలా గడగడలాడించింది. సినిమా, రాజకీయం ఈ రెండింటికి లంకే ఎక్కడ కుదిరింది? అసలు ఆయన్ను అంతటి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించిన శక్తులు ఏంటి? ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా స్టోరీ బోర్డ్ ప్రత్యేక కథనంలో ఆయన జీవితంలోని అంతు చిక్కని ఆసక్తికర కోణాలను విశ్లేషిద్దాం. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ఎన్టీఆర్ జన్మించారు. మేనమామ గుమ్మడి రామయ్య గారికి దత్తత వెళ్లడం, విజయవాడలో చదువుకునే రోజుల్లోనే కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు పాల వ్యాపారం, హోటల్ కు పాలు సరఫరా చేయడం వంటి శ్రమతో కూడినటువంటి పనులు చేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాల్లో స్త్రీ పాత్రలు సైతం వేసి అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్వి ప్రసాద్ గారి కన్ను పడటంతో మన దేశం, ఇది 1949లో రిలీజ్ అయినటువంటి మన దేశం చిత్రంలో ఓ చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రతో సినీ ప్రస్థానం మొదలైంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కేవలం కొన్ని రోజుల్లోనే వదిలేశారు. రొటీన్ బతుకు కంటే కళారంగంలో ఏదో సాధించాలనే బలమైన సంకల్పం, నటనపై ఉన్న అపారమైన పిలుపే ఆయనను మద్రాస్ వైపు నడిపించాయి. ఇక రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు తెలుసుకున్నట్లయితే, ఢిల్లీ పాలకుల చేతుల్లో అప్పట్లో తెలుగు ముఖ్యమంత్రులు మారుతూ తెలుగు జాతికి గుర్తింపు దక్కకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. 60 ఏళ్లు వచ్చాయి. నటుడిగా ప్రజలు నాకు అపారమైన కీర్తిని, సంపదను ఇచ్చారు. నా మిగిలిన జీవితాన్ని ఆ ప్రజల కోసమే అంకితం చేయాలనే అంతర్మథనం ఆయనలో మొదలైంది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపన చైతన్య రథంపై కదిలి పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి విప్లవాత్మక పథకాలతో తెలుగు రాజకీయ చిత్రపటాన్ని మార్చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే, ఖచ్చితంగా చెప్పాలంటే 286 రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి భారత రాజకీయ చరిత్రలోనే ఒక అపూర్వమైన రికార్డు సృష్టించారు. 1983 జనవరి 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను టీడీపీ ఘన విజయం సాధించింది. 1983 జనవరి 9న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లో ఏ మాత్రం ముందస్తు అనుభవం లేకుండా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఢిల్లీ అహాన్ని గద్దెదించి 9 నెలలు తిరక్క ముందే ముఖ్యమంత్రి కావడం అనేది అప్పట్లో దేశ వ్యాప్తంగా ఒక సంచలనం, ఒక సరికొత్త రికార్డు. ఇక నటనా రంగంలో ఆయన సృష్టించిన రికార్డులను తిరగరాయడం ఎవరికైనా సాధ్యమేనా? ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఢిల్లీ అహంకారాన్ని దించి దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన ఆ వ్యూహం ఇంకెవరికైనా సాధ్యమా? కాలాన్ని జయించి తరాలు మారిన తెలుగువారి గుండెల్లో అన్నగా నిలిచిపోయిన ఆ మహానుభావుడి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ పేరు ఒక వైబ్రేషన్. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక శకం. ఆయన జయంతి సందర్భంగా ఆ యుగ పురుషునికి స్టోరీ బోర్డ్ తరఫుని, అలాగే మన నవత టీవీ తరఫుని ఘన నివాళులు అర్పిస్తోంది.